ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ పై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పోరాడిన అందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంను యువజన నేతలు సన్మానించారు. పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందని, డబ్బుతో రాజకీయాల్లో విజయం సాధిస్తామని అనుకోవద్దని సూచించారు రేవంత్ రెడ్డి. యూత్ కాంగ్రెస్కి ఎంత శక్తి ఉందంటే, ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు, లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదేవిధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలామంది యువజన కాంగ్రెస్లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించారు. ఇవాళ అందుకే యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు రాజకీయాలలో యువజన కాంగ్రెస్ నాయకులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటం చేసి పేద ప్రజల యొక్క అభ్యున్నతికి తెలంగాణలోని